కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ తరగతులు నిర్వహించే ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో కూడా 3 రోజుల శిక్షణ తరగతులు పూర్తి చేసుకుంది. పూర్తి చేసుకున్న అనంతరం ఆదివాసీలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీల అంశంలో కొంత కాంక్రీట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగానికి లోబడి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పే ప్రయత్నం, దాంతోపాటు కాంక్రీట్గా కార్యకర్తలను నిర్మాణం చేయాలని లక్ష్యం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీతో పాటు శిక్షణ పొందిన వారిని మాట్లాడిద్దాం. అన్న, ఏంటి అసలు ముఖ్య ఉద్దేశం? అసలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రమాదంలో పడ్డ భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక కష్టాల కోర్చి అనేక తీవ్ర సంఘర్షణల మధ్య బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జ్ఞానాన్ని వెచ్చించి భారత రాజ్యాంగాన్ని ఇవ్వడం ద్వారా ఈ దేశంలో ఉన్న ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు, ఈ దేశంలో ఉన్న సబ్బండ వర్గాలకు కూడా మనుషులుగా వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వాల్యూ అందరికీ సమాన హక్కులనిచ్చే భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనకు అందించడం జరిగింది. ఆ భారత రాజ్యాంగం ఇప్పుడున్న ప్రస్తుత పరిణామంలో ఇవాళ బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, అటు నరేంద్ర మోడీ, ఇటు అమిత్ షాలు, ఆర్ఎస్ఎస్ ఈ మొత్తం కూడా భారత రాజ్యాంగ విలువల్ని కాలదొక్కి భారత రాజ్యాంగం స్థానంలో మనువాదం, ఏదైతే మనువాద వ్యవస్థ ద్వారా ఈ దేశంలో కులం పేరు మీద, మతం పేరు మీద వేల సంవత్సరాలుగా అణచివేతకు గురైన ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఈ వర్గాలకు సంబంధించిన హక్కుల్ని కాలరాసే ప్రయత్నం మనువాద రాజ్యాంగం ఏదైతే ఆర్ఎస్ఎస్ బీజేపీలు చేస్తున్నాయో దాని నుంచి ఈ దేశ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు ఇచ్చిన దేశ రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, గౌరవ ప్రతిపక్ష నేత లోక్సభలో రాహుల్ గాంధీ గారు ఇవాళ మొత్తం కాంగ్రెస్ పార్టీ విధానపరంగా ఒక నిర్ణయం తీసుకొని అటు రాయ్పూర్ డిక్లరేషన్లో కావచ్చు, ఉదయ్పూర్ డిక్లరేషన్లో కావచ్చు, మొన్నటికి మొన్న అహ్మదాబాద్లో జరిగిన డిక్లరేషన్లో కావచ్చు కూడా ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ద్వారానే ఈ దేశంలో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అదేవిధంగా అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళ హక్కులను కాపాడవచ్చు అని చెప్పేసి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే గత 3 రోజులుగా ఆదివాసీ కాంగ్రెస్ నాయకత్వంలో బెల్లయ్య నాయక్ గారు ఆదివాసీ కాంగ్రెస్కు తెలంగాణ చైర్మన్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇవాళ జన్నారంలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జన్నారంలో 3 రోజులుగా శిక్షణ తరగతులు భారత రాజ్యాంగం పట్ల, భారత రాజ్యాంగం ఎస్టీలకు, ఆదివాసులకు కల్పించిన హక్కుల పట్ల పూర్తి స్థాయిలో చైతన్యవంతం చేసి ఈ హక్కులు, ఈ చైతన్యం ద్వారా మళ్ళీ గ్రామ పునాదులకి వెళ్ళి ఏదైతే ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఇలా ఆదివాసులను వనవాసి ఆశ్రమాల ద్వారా కావచ్చు, ఏకలవ్య ఫౌండేషన్ల ద్వారా కావచ్చు, అనేక రకాలుగా వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళ ఆదివాసీ అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ఖండిస్తూ దాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి పెద్ద ఎత్తున భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కులను, అవకాశాలను సద్వినియోగపరచాలని చెప్పేసి ఇలా ఆదివాసీ సమాజం మొత్తాన్ని కూడా చైతన్యవంతం చేసే కార్యక్రమమే గత 3 రోజులుగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు. అందులో భాగంగానే గౌరవ ఏఐసిసి కోఆర్డినేటర్గా ఎవరైతే ఈ మొత్తం కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ డిపార్ట్మెంట్లకు సంబంధించిన కోఆర్డినేటర్గా జాతీయ స్థాయిలో ఉన్న సిడబ్ల్యూసి సభ్యులు గౌరవ కొప్పుల రాజు గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా, అదేవిధంగా గౌరవ పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు కూడా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసి గౌరవ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్ గారు పూర్తి స్థాయిలో 3 రోజులుగా 24 గంటల పాటు ఇక్కడ ఉండి అన్ని ఏర్పాట్లు చేసి వచ్చిన ప్రతి జిల్లా నుంచి వచ్చిన మొత్తం ఆదివాసీ నాయకత్వాన్ని దగ్గరుండి తన ఆత్మ బంధువులు లెక్క చూసుకున్న వెడుమ బొజ్జు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే కాంగ్రెస్ పార్టీగా, ఆదివాసీ నాయకత్వంగా, దళిత నాయకత్వంగా మొత్తంగా ఆ కార్యక్రమంలో భాగంగా దీన్ని నిర్వహించడం జరిగింది. రైట్. ఏం జరిగింది అసలు? ఈ 3 రోజులు ఏం చెప్పిండ్రు? ఏ అంశంలో మాట్లాడిండ్రు? బీజేపీని తిట్టే పనైనా ఇంకా వేరే ఏమన్నా? కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆదివాసులకు శిక్షణ ఇచ్చేటువంటి సందర్భం ఏమిటంటే, ఏదైతే గతంలో స్వాతంత్రం రాకముందు మన భారతదేశంలో ఆంగ్లేయులు పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వారు కానివ్వండి, రాజ్యాలప్పుడు కానివ్వండి, మనకు అనేక విధాలుగా విధులు శిస్తులు విధిస్తూ క్రూర మృగాలుగా చిత్రీకరిస్తూ ఎన్నో విధాలుగా, నానా విధాలుగా ఆదివాసులను ఇబ్బంది పెట్టేవారు. అలాంటి తరుణంలో భారత స్వాతంత్రానికి పోరాడి తెచ్చినటువంటి గాంధీలు కానీ, మహాత్ములు కానీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే ఆదివాసుల కోసం సాధించిన పోరాటాలు చేసి, ఆ విధంగా ఏదైతే అప్పుడు పోరాటాలు చేస్తే వచ్చే స్వాతంత్రానికి, అదేవిధంగా మనకు ఇప్పుడు ప్రస్తుతము మనకు ఆదివాసులను మనువాదంతో ఏదైతే
క్షత్రులు వయసులు అని 4 విధాలుగా 4 వర్ణాలుగా శూద్రులుగా అభివర్ణిస్తూ చేసేటువంటి పాలనను మనకు ఎలాంటి రాజ్యాంగం హక్కులు లేకుండా అనగదొక్కేటువంటి సందర్భంలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడు వంటి మాకు ఇవి హక్కులు ఉన్నాయి కదా, వాటిని వినియోగించాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ఈరోజు బీజేపీ పార్టీ కానీ మతతత్వ పార్టీ ఈరోజు ఏమి చేస్తుందంటే ఆదివాసులను అనగదొక్కి పరిపాలించడానికి గ్రామాలలో ఆదివాసీ గ్రామాలలోని కానీ ఇప్పుడు ప్రతి గ్రామానికి మేము శ్రీరాముని విగ్రహాలు ఇస్తాము, మీరు పాటించండి, దాన్ని జై శ్రీరామ్ అనే నిదానం చేసిండండి. మత మార్పిడిలాగా ఇది హిందూ మతంతో రెచ్చగొట్టి ఆదివాసులలో పూజలు కానీ పురస్కారాలు కానీ దైవాలు కానీ సాంస్కృతికం కానీ భాషలు కానీ కళ్ళగొట్టుతూ నానావిధుల హింసచిత్రు రాజకీయ లబ్ధి కోసమే ఈరోజు చేసేటువంటి బీజేపీయే ఆర్ఎస్ఎస్ వ్యవస్థను పాటిస్తూ అనగదొక్కుతుంది. మరి ఈరోజు దేశంలో ఆదివాసులు బడపాలను రాజకీయంగా ఎదగాలి, హక్కులను సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్ సాధించినటువంటి సందర్భంలో ఈరోజు శిబిరాలు ఇచ్చేసి వీరికి రాజ్యాధికారం దక్కడానికి ఆదివాసులకు చేసేటువంటి ఫలితమే ఈ మంచి కార్యక్రమాన్ని కాంగ్రెస్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై ఆదివాసీ, జై కాంగ్రెస్. అన్న ఒక్క మాటలో చెప్పండి. వాస్తవం ఏంటంటే అడవిలో కొండ కోనలో ఉన్నటువంటి గిరిజనులకు ఒక ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నటువంటి రాజకీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీ తన ఓటు హక్కుతో పాటు తమ హక్కులను సాధించుకునే విధానంలో ఏంటిదన్నట్టుగా ఈ 3 రోజుల శిక్షణ తరగతుల్లో వాళ్ళకు ఆదివాసుల అండగా ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని తెలియపరుస్తూ ఆదివాసులు ఈ దేశానికి మొదటి హక్కుదారులు అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో వారి అదేవిధంగా పాలసీలో ఇంప్లిమెంట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుండి ఈ ఆదివాసులను నడిపించడానికి ఈ యొక్క శిక్షణ తరగతులు ఇచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి బెలానాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది పరిస్థితి. ఆ మూలవాసులను గుర్తించడమే ఈ శిక్షణ తరగతి ముఖ్య ఉద్దేశం అని చెప్పే ప్రయత్నం. దీంతోపాటు గతంలో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఆ రాజ్యాంగ ఫలాలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేసింది. ఇప్పుడున్న బీజేపీ అది తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తుంది. 5th షెడ్యూల్ కావచ్చు, 170 కావచ్చు, ఇటు వాళ్ళ గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తుందని దీంట్లో ప్రధాన ఉద్దేశం చర్చ జరిగిందని చెబుతున్నారు. దీంతోపాటు ముఖ్యంగా మమ్మల్ని కూడా ఇటు నాయకులుగా తీర్చిదిద్దే కార్యక్రమం ఇక్కడ జరిగిందని చెప్పే ప్రయత్నం చెబుతున్న పరిస్థితి. సుమత్ అవినాయక్, RTV, ఆదిలాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.